అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, జనమైనను రాజ్యమైనను నిలువదు. యెషయా 60:12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. బహు అద్భుతమైన మాట ఇది, ఆశ్చర్యకరమైన మాట ఇది, ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన మాట కూడా ఇది కదా. అవును, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ మాటలు దేవుని గూర్చి చెప్పబడిన మాటలు కావు ఇవి. మరో విచిత్రం ఏమంటే, నిన్ను గూర్చి నన్ను గూర్చి చెప్పబడిన మాటలు ఇవి. మనం గమనించాల్సిన మరో విషయం ఏమంటే, మొట్టమొదటిగా మొదటి వచనం నుండి చూస్తే, ఏ వ్యక్తి మీదకైతే దేవుని వెలుగు వచ్చిందో, ఏ వ్యక్తి యెహోవా మహిమతో వెలుగుతో నింపబడినారో, ఏ వ్యక్తి దేవుని వెలుగుతో కదిలియాడుతూ ఉన్నారో ఆ వ్యక్తిని గురించి చెప్పబడుతున్న మాట ఇది. 9వ వచనం, ఆ వ్యక్తిని దేవుడైన యెహోవా తన పరిశుద్ధ నామమును బట్టి శృంగారించినందున దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదం, వాగ్దానం ఇది. ప్రైజ్ లార్డ్. ఆ వ్యక్తిని గురించి, వెలుగును గురించి కాస్త గమనిస్తే, యోహాను 1:1-5 వచనాల్లో, ఆది యందున్న వాక్యము దేవుడై ఉండగా ఆ వాక్యము వెలుగై ఉండి మనుషులకు వెలుగును ఇస్తూ ఉన్నది. ఆ వాక్యపు వెలుగు కలిగిన వ్యక్తి, ఆ వాక్యపు వెలుగుతో నింపబడిన వ్యక్తి, ఆ వాక్యపు వెలుగుతో సంచరిస్తూ ఉండినట్లయినా ఆ వ్యక్తిని గురించి నిన్ను సేవింపనొల్లని ఒక జనమైనను రాజ్యమైనను నిలువదు అని చెప్పబడతా ఉంది. ఎంత ఆశ్చర్యం కదా. కారణం ఏమంటే, వాక్యమైన దేవుడు శరీరం దాల్చింది. వాక్యమైన దేవుడు, దేవుడే వాక్యము, ఆ వాక్య సంపూర్ణతయే యేసుక్రీస్తు వారుగా శరీరం దాల్చింది. ఆ వాక్యమైన దేవుడే. ప్రైజ్ లార్డ్. కీర్తన 138:2లో చూస్తే, తన నామము అంతటి కంటే దేవుడు తాను ఇచ్చిన వాక్యమును గొప్ప చేసినాడు. యోహాను 10:35 దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని యేసుక్రీస్తు వారు కూడా చెప్పినారు కదా. దేవుని వాక్కు ఒక వ్యక్తి జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ వెలుగు, ఆ వాక్కు ఆ వ్యక్తి జీవిత మార్గాన్ని నిర్దేశిస్తుంది, త్రోవ చూపిస్తూ ఉంటుంది. దేవుని వాక్కు ఎవరి హృదయాల్లో ఉంటుందో ఆ హృదయం వెలుగుతో నింపబడుతుంది. ఆ వ్యక్తి వెలుగుతో నింపబడతాడు, వెలుగుతోనే కదిలియాడతాడు. ఆ వెలుగు, ఆ వాక్కు ఆ వ్యక్తిలో ఉన్న చీకటి, దుష్టత్వం, దుర్మార్గతను తొలగించి వేస్తుంది. ఆ వెలుగు, ఆ వాక్కు ఆ వ్యక్తిని రూపాంతరం చెందిస్తుంది, నూతనపరుస్తుంది, వ్యక్తిత్వాన్ని మార్చివేస్తుంది. ఆ వాక్యమనే వెలుగు ఆ వ్యక్తిలో ప్రవేశించి నివసిస్తూ ఉండగా ఆ వెలుగే ఆ వ్యక్తి ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. ఆ వ్యక్తిలోని వెలుగు ఎదుటి వ్యక్తిలోని చీకటిని పారద్రోలుతుంది, ఎదుటి వ్యక్తిని వెలిగిస్తుంది. ఆ వెలుగులో, ఆ వాక్యపు వెలుగులో దుష్టత్వానికి, దుర్మార్గతకు తావుండదు. అద్భుతాలు జరుగుతాయి. సాతాను శక్తులు అంతమొందుతాయి. నీకు వచ్చిన ఆ వెలుగు, నీలో ఉన్న ఆ వెలుగు, నీ మీద ఆవరించిన ఆ వెలుగునొద్దకు నిన్ను కమ్ముకొని ఉన్న ఆ వెలుగునొద్దకు జనములు, రాజులు ఆ కాంతి కొరకు, ఆ వెలుగు కొరకు వస్తారు. నీకు విరోధముగా రూపింపబడిన ఏమో వారు తెలియదు. 14వ వచనం నుండి చూస్తే, నిన్ను బాధించి వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. నిన్ను విసర్జించి నిన్ను ద్వేషించిన వాడు ఎవడును నేను దాటిపోలేడు. బహుతరములకు సంతోషకారణముగా నువ్వు చేయబడతావు. దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటావు. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడతా ఉంటారు. ఇట్టి కార్యాన్ని యెహోవా తగిన కాలంలో త్వరపెడతా ఉన్నారు. కారణం వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యపు వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగించి శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడానికి ఆ వాక్యం ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యమే శరీరం దాల్చింది. కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు వారి రూపంలో శరీరం దాల్చింది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, నీ వాక్యపు వెలుగు చేత సంపూర్ణంగా నేను మేము వెలిగించబడాలి. ఆ వాక్యపు వెలుగులోనే నడవాలి. ఆ వాక్యపు వెలుగుతోనే ఆవరించబడాలి. నీ వలె ఆ వాక్య సంపూర్ణతయే ఈ లోకంలో నివసించి వాక్యమయ్యున్న నిన్ను, నిజ దేవుడైన నిన్ను ఆ వాక్యము ద్వారా, వెలుగు ద్వారా ప్రత్యక్షపరచాలి. అట్టి కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.